నేటి పంచాంగం వివరణ ఆగస్టు 15, 2024 గురువారం. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణయానం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. తిథి దశమి, ఉదయం 10 గంటల 23 నిమిషముల వరకు. నక్షత్రం జ్యేష్ఠ, మధ్యాహ్నం 12 గంటల 41 నిమిషముల వరకు. యోగం వైద్యుతి, మధ్యాహ్నం 2 గంటల 43 నిమిషముల వరకు. కరణం ఘరజి, ఉదయం 10 గంటల 23 నిమిషముల వరకు. తదుపరి వణిజ, రాత్రి 10 గంటల 3 నిమిషముల వరకు. వర్జం ఉదయం 11 గంటల 8 నిమిషముల నుండి మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషముల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 14 నిమిషముల నుండి 11 గంటల 5 నిమిషముల వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3 గంటల 16 నిమిషముల నుండి సాయంత్రం 4 గంటల 7 నిమిషముల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 54 నిమిషముల నుండి 3 గంటల 29 నిమిషముల వరకు. యమగండం ఉదయం 6 గంటల 2 నిమిషముల నుండి 7 గంటల 37 నిమిషముల వరకు. అమృత కాలం ఈరోజు లేదు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 55 నిమిషముల నుండి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషముల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 26 నిమిషముల నుండి 5 గంటల 14 నిమిషముల వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 6 గంటల 2 నిమిషములకు. సూర్యాస్తమయం సాయంకాలం 6 గంటల 38 నిమిషములకు. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి వారి రోజు సన్నిహితులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక మేషరాశి వారికి మొత్తంగా చూసుకుంటే ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇక ఆకస్మిక ప్రయాణాలు చేసే సూచనలు కూడా కనిపిస్తున్నవి. అలాగే ప్రయాణాలలో చిన్న చిన్న వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నవి. జాగ్రత్త వహించండి లేదా వాయిదా వేసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి మందగిస్తాయి. ఇక నూతన పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో ఆ పెట్టుబడులలో లాభాలను అందుకుంటారు. అలాగే నూతన ప్రణాళికలను ఎవరైతే అమలు చేస్తున్నారో వారికి కూడా లాభాలు కనబడుతున్నవి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు పని ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. స్వాతంత్ర దినోత్సవం కాబట్టి చికాకులు కూడా అధికమవుతాయి. ఎదుటి వారి బాధ్యతలను కూడా మోయవలసి రావచ్చు. అలాగే ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకి వినూత్నమైన కాంట్రాక్ట్లు అనేవి దక్కవచ్చు. అలాగే ఈరోజు మేషరాశి వారికి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా వాటి యొక్క చర్చల్లో సఫలత అనేది కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా నత్తనడకన సాగుతాయి. ఇక కుటుంబ సభ్యులతో కొంత విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు అనేవి మందగిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో జరిగే మార్పులు కొంత ఇబ్బందిని గురిచేస్తాయి. చిత్ర పరిశ్రమ వారికి, వైద్యులకి వారి యొక్క ప్రయత్నాలు అనేవి ఈరోజు ముందుకు సాగక ఇబ్బంది పడతారు. ఇక ముఖ్యంగా మేషరాశిలోని విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం అనేది ఈరోజు అందకపోవచ్చు. ఇక పారిశ్రామిక రంగం వారికి కొంత సామాన్యంగా కనబడుతుంది. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. అవార్డులు, రివార్డులు దక్కవచ్చు. అలాగే ఈరోజు మేషరాశి వారి ఎవరైతే మహిళలు ఉన్నారో వారి యొక్క అంచనాలు అనేవి తప్పుతాయి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగులు లేత నీలం మరియు ఆకుపచ్చ. ప్రతికూలమైన రంగు పసుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మేషరాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారి ఈరోజు చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి ఈరోజు. అలాగే ఆప్తుల నుండి విలువైన సమాచారాన్ని అందుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయి. అలాగే నూతన ప్రణాళికలను అమలు చేయడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో పెట్టిన అంచనాలు నిజమవుతాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి మొత్తంగా చూసుకుంటే ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారో అది విజయవంతమవుతుంది. ఇక ఈరోజు వృషభ రాశిలోని మహిళలు ఆభరణాలను, గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి విలువైన బహుమానాలు అనేవి అందుతాయి. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది.
ఇక కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి అన్ని విధాలుగా సౌలభ్యంగా ఉంటుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు అనేవి కనబడుతున్నవి. ఇక వృషభ రాశి వారు ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి అనేది చేకూరుతుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అన్ని వ్యవహారాల్లో విజయం అనేది లభిస్తుంది. గృహాల్ని స్థలాలను కొనుగోలు చేస్తారు. అలాగే నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక మొత్తంగా చూసుకుంటే రాబడి అనేది సంతృప్తికరంగా ఉంటుంది. ఇక ఈరోజు కాంట్రాక్టర్లకు ఊహించని ప్రగతి అనేది కనబడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలు ఎవరైతే చేస్తున్నారో ఆ ఆలోచనలన్నీ కూడా ఈరోజు కలిసి రావడంతో విజయాలు సాధిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి ప్రశంసలు అనేవి దక్కుతాయి. అలాగే సాంకేతిక నిపుణులకు క్రీడాకారులకు కొత్త అవకాశాలు అనేవి దక్కుతాయి. అలాగే కళాకారులకు క్రీడాకారులకు అవార్డులు రివార్డులు దక్కవచ్చు. ఇక ఈరోజు వృషభ రాశిలోని విద్యార్థులకు ఊరటనిచ్చే ఒక సమాచారం అనేది అందుతుంది. అలాగే ఈరోజు పారిశ్రామికవేత్తలకు మంచి లాభాలు అనేవి లభిస్తాయి. సోదరుల యొక్క సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి. ఇక ఈరోజు వృషభ రాశిలోని విద్యార్థులకు ఊరటనిచ్చే సమాచారం ఒకటి అందుతుంది. అలాగే మహిళలకి ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృషభ రాశి వారు శ్రీ గురు దత్త చరిత్రను పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారు ఎవరైతే వృత్తి వ్యాపారాలలో ఉన్నారో వారి యొక్క సొంత ఆలోచనలను ఈరోజు అమలు చేసి మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు మిథున రాశి వారు శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకొని వారి యొక్క సహాయ సహకారాలను అందుకుంటారు. ఇక నూతన వ్యక్తులతో పరిచయాలు అనేవి పెరుగుతాయి. అలాగే గృహమున ఒక సంఘటన మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగాలలో మంచి పేరు ప్రఖ్యాతులను పొందుతారు. అలాగే హోదాలు పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది ఉంది. సోదరుల యొక్క సహాయ సహకారాలను అన్ని విధాలుగా పొందుతారు. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. అలాగే సంఘంలో పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక ఇంట శుభకార్యాల నిర్వహణ అనేది చేస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు దూరపు బంధువుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వల్ల మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు మిథున రాశి వారికి సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు అనుకోని విజయాలను సొంతం చేసుకుంటారు. విలువైన బహుమానాలను అందుకుంటారు. అలాగే మిథున రాశి వారు పెద్దలను గౌరవించడం వలన ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. దంపతుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. అలాగే ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక మిథున రాశిలోని మహిళలు ఆభరణాలను గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు. మంచి శుభయోగంగా ఉంటుంది. నూతన వాహన యోగం కూడా కనబడుతుంది. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. అలాగే మీ ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే రావాల్సిన డబ్బు అనేది ఈరోజు చేతికి అందుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలలో ఉన్న చిక్కులను అధిగమిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు నూతన ప్రణాళికలను అమలు చేయడం వల్ల లాభాలను అందుకుంటారు. వైద్యులు సాంకేతిక నిపుణులకు చిక్కుల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఇక కళాకారులకు క్రీడాకారులకు అవార్డులు రివార్డులు అనేవి దక్కుతాయి. ఇక ఈరోజు మిథున రాశిలోని విద్యార్థులకు నిరాశ తొలగిపోతుంది. మహిళలకు శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగులు కాఫీ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కాబట్టి వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఒక వ్యవహారంలో బంధువులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే చేపట్టిన ముఖ్యమైన పనులన్నీ కూడా శ్రమాధిక్యతతో కానీ పూర్తి చేయలేకపోతారు.
ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి ఉద్యోగాలలో వాతావరణం అనేది కొంత నిరాశను కలిగిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి సామాన్య ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. ఇక సోదరుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు దంపతుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. ప్రేయసి ప్రియులు శుభవార్తను అందుకుంటారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చే కాంట్రాక్టులు చేజారకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది ఈరోజు. అలాగే ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి. ఇక రొయ్యల చేపల చెరువుల వారికి కూడా కొంత సామాన్యంగా కనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా కర్కాటక రాశి వారికి కనబడుతుంది. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ప్రతి పనిలోనూ పెద్దల సలహాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఇక బంధువులతో కొన్ని తగాదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా వ్యయ ప్రయాసాలు అనేవి కనిపిస్తున్నవి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ ఉంచవలసిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది మీకు మంచి చేస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు అనేవి కొంత మందగించడం వలన లాభాలు అనేవి సామాన్యంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట పని ఒత్తిడులను ఎదుర్కొన్నప్పటికీ మంచి పనితనంతో అందరినీ మెప్పించగలుగుతారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు దూరపు బంధువులను కలుసుకుంటారు. అలాగే రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు వీరు చేసే పనులలో కొంత నిదానం పాటించవలసి ఉంటుంది. తొందరపాటుతనం వలన మీ యొక్క ఉనికిని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు కర్కాటక రాశిలోని విద్యార్థులకు సాధారణమైన ఫలితాలు అనేవి గోచరిస్తున్నవి. ఇంకా ముఖ్యంగా కర్కాటక రాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల నుండి విమర్శలు అనేవి ఎదురవుతాయి. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు గులాబీ వర్ణం. ప్రతికూలమైన రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కర్కాటక రాశి వారు లక్ష్మీ స్తుతిని పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారికి ఈరోజు నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ప్రయాణాలలో మార్గ అవరోధాలు అనేవి కలుగుతాయి. ఇక అవి వాయిదా వేసుకోవడమే మంచిది, ఎందుకంటే చిన్న చిన్న వాహన ప్రమాదాలు కూడా తప్పకపోవచ్చు. ఇక ఈరోజు పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు అనుకోని కలహాల వలన అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలాగే ఈరోజు వివాదాలకు దూరంగా ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట ఉన్నతాధికారులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచి చేస్తుంది. అలాగే కళాకారులకు, క్రీడాకారులకు అనుకోని అవమానాలనేవి ఎదురయ్యే అవకాశం ఉంది, జాగ్రత్త వహించండి. కానీ వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది, వ్యాపారస్తులకు వ్యాపార లాభం కనబడుతుంది. అలాగే ఈరోజు సింహరాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు చేస్తారు. ఇక ఈరోజు సింహరాశి వారు ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించవలసింది. ఎందుకంటే డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం వల్ల కానివ్వండి అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక సింహరాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అనుకున్న పనులలో విజయాన్ని అయితే సాధించగలుగుతారు. ఇక ఈరోజు ఎవరైతే నూతనంగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో ఆ పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించండి. పెద్దల సలహాలు పాటించడం వలన మీకు మేలు జరుగుతుంది. అలాగే ఈరోజు సింహరాశి వారు నూతనంగా గృహాన్ని, స్థలాన్ని కొనుగోలు చేస్తారు. ఇక సింహరాశి వారికి ఈరోజు సోదరులతో, మిత్రులతో అనుకోని కలహాలు అనేవి కలిగే అవకాశం ఉన్నదన మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే కొన్ని విషయాలలో మీరు వేసుకున్న అంచనాలు తప్పుతాయి. ఇక ఈరోజు శారీరక రుగ్మతలు వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే రాబడి తగ్గి నిరుత్సాహంగా ఉంటుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నిదానం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్ళకపోతే నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి
తాము పనిచేసే చోట ఏర్పడిన ఆకస్మిక మార్పుల వలన కొంత ఇబ్బందులు పడతారు. ఇక చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకోని సమస్యలు అనేవి ఎదురవుతాయి. ఇక ఈరోజు పారిశ్రామిక రంగాల వారికి నష్టాలు చవి చూసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా సింహరాశిలోని విద్యార్థుల యొక్క శ్రమ వృధా అవుతుంది. ఇక ఈరోజు సింహరాశిలోని మహిళలకు నిరాశ అనేది మిగులుతుంది. కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారికి ఈరోజు ఆదాయం అనేది సంతృప్తికరంగా ఉంటుంది. ఇంటా బయట కొన్ని సమస్యలను సన్నిహితుల సహాయంతో పరిష్కరించుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో అనుకున్న లాభాలను అందుకుంటారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పూర్తి చేయగలుగుతారు. అలాగే కన్యారాశి వారు సన్నిహితులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట పురోగతిని సాధిస్తారు. అలాగే ఈరోజు కన్యారాశి వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. అలాగే శుభవార్తలను అందుకుంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ప్రయాణాలలో లాభాలను పొందుతారు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అనేది అందుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను అందుకుంటారు. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం అనేది లభిస్తుంది. ధన ఆదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు మిత్రుల మరియు సోదరుల సహాయ సహకారాలు అనేవి అన్ని విధాలుగా అందుతాయి. ఇక విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా నివసిస్తున్నారో వారికి స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి అన్ని ప్రయోజనకరమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ఇక ఈరోజు ప్రశాంతమైన జీవనాన్ని సొంతం చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కన్యారాశి వారు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. కన్యారాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుంది. మంచి శుభవార్తలను అందుకుంటారు. అలాగే మొత్తంగా చూసుకుంటే ఆర్థిక అభివృద్ధి అనేది కలుగుతుంది. కొత్త విషయాలను తెలుసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకొని అమలుపరచడం ద్వారా మంచి పేరును ప్రఖ్యాతులను పొందుతారు. అన్ని వ్యవహారాలలోనూ విజయాన్ని సాధిస్తారు. ఇక కన్యారాశి వారు ఈరోజు శుభకార్యాలలో పాల్గొంటారు. పాత మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి ఈరోజు నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన సజావుగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తాము పనిచేసే చోట ఉన్న వివాదాలు సద్దుమణిగి ప్రశాంతతను పొందుతారు. ఇక సాంకేతిక నిపుణులు, క్రీడాకారులకు కొత్త అవకాశాలన్నీ లభిస్తాయి. ఇక కళారంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే సినీ రంగం వారికి కూడా మంచి అభివృద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు రాజకీయ రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి వస్తాయి. ముఖ్యంగా కన్యారాశిలోని విద్యార్థులు శుభవార్తలను అందుకుంటారు. ఇక మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక కన్యారాశి వారికి అదృష్ట రంగులు బంగారు వర్ణం మరియు లేత పసుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలను పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. తులారాశి వారు ఈరోజు ఆప్తుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇంట బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇక ఈరోజు మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలను గడిస్తారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. అలాగే సన్నిహితులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. తులారాశి వారు ఈరోజు చేపట్టిన వ్యవహారాల అన్నింటిలో కూడా విజయాన్ని సాధిస్తారు. తులారాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఉద్యోగ లాభం అనేది కనిపిస్తుంది. ఇక కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారికి అనుకూలత అనేది అధికంగా ఉంటుంది. ఇక ఈరోజు జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి తులారాశి వారికి. ఇక వివాహ విషయమై ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదిరే మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు తులారాశి వారికి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది, ఆర్థిక లాభం కనబడుతుంది, సోదర మైత్రి కూడా కనబడుతుంది. అలాగే కుటుంబంలో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సమసిపోతాయి. ఇక భూమిని మరియు స్థలాలను ఈరోజు కొనుగోలు చేస్తారు. గృహయోగం కూడా కనిపిస్తుంది.
అలాగే నూతన ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారో వారికి అక్కడ మంచి ఫలితాలని దక్కించుకోగలుగుతారు. ఇక వ్యాపారస్తులు కూడా వ్యాపారాలలో లాభాలను పొందుతారు. లేదా పెట్టుబడులు ఎవరైతే పెడుతున్నారో వారికి మంచి లాభాలు కనిపిస్తున్నవి. భూక్రయ విక్రయాలలో కూడా లాభాలు అనేవి గడిస్తారు. ఈరోజు తులారాశి వారు తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో సఫలమవుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే తులారాశి వారికి ఆర్థిక అభివృద్ధి అనేది కనబడుతుంది. ముఖ్యంగా ఈరోజు తులారాశిలోని ఉద్యోగస్తులకు అత్యంత శుభయోగంగా ఉంటుంది. ఉద్యోగం మారడం కానివ్వండి, లేక అనుకున్న చోటికి బదిలీలు కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, ఇంక్రిమెంట్లు కానివ్వండి, అన్నింటిలో కూడా ఈరోజు ఉద్యోగస్తులకి మంచి శుభయోగాలు అనేవి ఉన్నవి. ఇక ఈరోజు తులారాశి వారు కొత్త కార్యక్రమాలతో ముందుకు సాగుతారు. ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోగలుగుతారు. ఇక దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీరి ఊరట చెందుతారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి అమలు చేయగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య సయోధ్య అనేది నెలకొంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు శుభవార్తలను వింటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తారు. కళాకారులు తాము అనుకోని అవకాశాలను దక్కించుకోగలుగుతారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. ఈరోజు విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. విదేశీ విద్యలో అవకాశాలు కూడా పొందగలుగుతారు. ఇక ఈరోజు ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత ఉంది. ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి రోజు ఆదాయ మార్గాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఇంట బయట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిని కూడా ఈరోజు పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు కావలసిన నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇంకా ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలను పొందుతారు. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు వీరి యొక్క మానసిక దృఢత్వం అనేది పెరగడం వలన అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు డబ్బుని పొదుపు చేయడం అనేది ఈరోజు వృశ్చిక రాశి వారు చేస్తారు. కాబట్టి ఆర్థికంగా ఎలాంటి లోటు అయితే కనిపించట్లేదు. ఇక బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సిద్ధిస్తుంది. ధనయోగం అనేది కలుగుతుంది. ఇక తగినంత ఆదాయం సమకూరడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదురుతుంది. అలాగే ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో కుటుంబ సభ్యులతో విదేశీయానం చేసే అవకాశం అయితే వస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో వారు లాభాలను గడిస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ ప్రాప్తి అనేది కనిపిస్తుంది. వృశ్చిక రాశి వారికి కొత్త పరిచయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. పుట్టినరోజు వేడుకలకు హాజరవుతారు. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటికి కార్యరూపం అనేది ఇస్తారు. చిరకాల స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతమైన పోస్టులు అనేవి వస్తాయి. ఇక పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి విశేషమైన కాలంగా ఈరోజు చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు తమ యొక్క శ్రమ అనేది ఫలించి చాలా తృప్తి పడతారు, ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. ధనస్సు రాశిలోని నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు ఫలించవు. చేపట్టిన పనుల్లో శ్రమాధిక్యత అనేది కలుగుతుంది. ఇక ఈరోజు తగినంత ఆదాయం లేకపోవడం వలన నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక ఈరోజు తులారాశి వారు తమ సోదరులతో స్థిరాస్తి వివాదాలు అనేవి కలుగుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో కీలక నిర్ణయాలు ఏవైతే చేస్తారో అవి ఈరోజు కలిసి రావు. పెద్దల సలహాలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట వాతావరణం కొంత చికాకుగా ఉంటుంది. ఇక ఈరోజు తులారాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. అలాగే దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో ప్రయాణాలలో ప్రమాద సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు విద్యార్థులు ఇతరులపై ఆధారపడడం వలన
విద్యా నష్టం అనేది కనబడుతుంది. అలాగే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు తమ పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగం కోల్పోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు వ్యాపారస్తులు సరైన ప్రణాళికలు లేకపోవడం వలన వ్యాపారంలో నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. కళాకారులకు, క్రీడాకారులకు అవమానాలు అనేవి ఎదురవుతాయి. ఇక ఈరోజు ఎవరైతే నూతన వ్యాపారం ప్రారంభించాలని చూస్తున్నారో వారు ప్రారంభించకపోవడమే మంచిది. అలాగే భాగస్వాములతో జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు ధనుస్సు రాశిలోని భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడడం వల్ల విడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి దాంపత్య జీవితంలో కొత్త వ్యక్తుల పరిచయం వల్ల విడిపోయే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త వహించండి. సినీ రంగం వారికి నష్టాలు చవి చూడాల్సి వస్తుంది. రాజకీయ రంగాల వారికి అవమానాలు, మోసపోవడం జరుగుతుంది. పెట్టుబడులు పెడతారో వారు నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు పెట్టుబడులు పెట్టకపోవడమే మీకు మంచి చేస్తుంది. ఇక వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారు విత్తనాల విషయాలలో మోసపోయే అవకాశం అయితే అధికంగా ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను చవి చూస్తారు. ఇక వైద్య రంగం వారికి ఈరోజు అధిక శ్రమ అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు ధనుస్సు రాశి వారికి వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. అలాగే ఆరోగ్య భంగం అనేది కనబడుతుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక మిత్రులు, బంధువులతో విరోధాలు అధికంగా కనిపిస్తున్నవి. కాబట్టి కొంత మీరు వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు ధనుసు రాశి వారికి లభించిన రాబడి అనేది నిరాశను కలిగిస్తుంది. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో అవంతరాలు ఏర్పడి ఆ వ్యాపారాలు కొంత ముందుకు సాగకపోవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రమ ఫలించక నిరాశ చెందుతారు. చిత్ర పరిశ్రమ వారికి, క్రీడాకారులకు ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి. ఇక విద్యార్థులకు ఒత్తిడి తప్పదు. మహిళలకి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ధనుస్సు రాశి వారికి అదృష్ట రంగులు గోధుమ మరియు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనుస్సు రాశి వారు గణపతిని ఆరాధించడం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. మకర రాశి వారు ఈరోజు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు, విహారయాత్రలు చేస్తారు, వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు మకర రాశి వారికి సోదరుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో ఆశించిన పురోగతిని సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు సహోద్యోగులతో సఖ్యత అనేది ఏర్పడడం వలన అన్ని పనులను సునాయాసంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారు చాలా రకాల ఇబ్బందుల నుండి బయటపడే అవకాశం కనిపిస్తుంది. ప్రశాంతమైన జీవనం మీ సొంతం. ప్రేయసి ప్రియులు ఒక్కటే అవకాశం కనిపిస్తుంది. అలాగే దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక సంఘంలోని ప్రముఖులతో పరిచయాలు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. అలాగే ఈరోజు తీసుకునే కఠినమైన నిర్ణయాల వలన మీకు భవిష్యత్తుకు బంగారు బాట పడుతుంది. ఇక భూక్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో రియాల్టర్స్ వారు మంచి ఫలితాలను పొందుతారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు రొయ్యల చేపల చెరువుల వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే ఈరోజు మకర రాశి వారు తగినంత ధనాదాయం ఉండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. మొత్తంగా చూసుకుంటే ఆర్థిక ప్రయోజనాలు అత్యధికంగా లభిస్తాయి ఈరోజు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగంగా కనబడుతుంది. స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మకర రాశి వారు ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి అడ్డంకులు తొలగిపోతాయి. ఇక ఈరోజు మకర రాశి వారు నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు సకాలంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇక మకర రాశి వారు ఈరోజు ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మకర రాశి వారు ఈరోజు నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఇక సన్నిహితులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కరించుకుంటారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న పని భారం ఈరోజు తగ్గిపోతుంది. మంచి ఉపశమనాన్ని పొందుతారు. రాజకీయవేత్తలు, క్రీడాకారులకు ఈరోజు ఉత్సాహవంతమైన కాలమే అని చెప్పవచ్చు. విద్యార్థులకు మరిన్ని అవకాశాలనే దక్కుతాయి. మహిళలు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఇక ఈరోజు
మకర రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈ రోజు మకర రాశి వారు అంగారక స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారి ఈరోజు ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. తమ తెలివితేటలతో దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను రాజీ కుదుర్చుకుంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారు మొండి బాకీలను సైతం వసూలు చేస్తారు. ఇక గృహ నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి సన్నిహితుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగి ఆర్థిక లాభాలను పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను పొందుతారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఎవరికైతే భూ సంబంధిత వివాదాలు సోదరులతో నెలకొని ఉన్నాయో అవి పరిష్కరించుకుంటారు. వ్యాపారపరంగా నూతన ప్రణాళికలను అమలు చేసి వాటిలో లాభాలను పొందుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు అనేవి ఈరోజు ఫలిస్తాయి. ఇక కుంభరాశి వారు మహిళలు ఎవరైతే ఉన్నారో ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక విద్యార్థులకు మంచి విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఉద్యోగులకు తాము అనుకున్న చోటికి బదిలీలు మరియు ప్రమోషన్స్ను పొందుతారు. ఇక వ్యాపారస్తులు అనుకున్నట్టుగా వ్యాపారాన్ని కొనసాగించి లాభాలను అందుకుంటారు. కుంభరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి శుభవార్త అనేది అందుతుంది. ఇక కుంభరాశి వారికి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కుంభరాశి వారు తమ మాట తీరుతో అందరినీ మెప్పిస్తారు మరియు కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉంటారు. సోదరుల సహాయ సహకారాలతో అన్ని పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కుంభరాశిలోని ఎవరైతే వ్యవసాయదారులు ఉన్నారో వారికి పంట లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక వైద్య రంగం వారికి మంచి గుర్తింపు అనేది లభిస్తుంది, మంచి ఉన్నతి అనేది కలుగుతుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి లభిస్తాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ధనాదాయం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు కుంభరాశి వారు తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు కుంభరాశి వారికి ప్రశాంతమైన జీవనం అనేది సొంతమవుతుంది. ఇక ఈరోజు తగినంత ఆదాయం ఉండడం వలన రుణాలను తీరుస్తారు. ఇక సోదరుల నుండి ధన ప్రాప్తి అనేది కలుగుతుంది. కుటుంబ సభ్యులు అన్ని విధాలుగా చేయూతనందిస్తారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. వ్యాపార వాణిజ్య వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన పెట్టుబడులకు మార్గం సులువవుతుంది. ఇక భాగస్వాములతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఎదురైన ఒత్తిళ్లను అధిగమించి ముందుకు సాగుతారు. అలాగే కొత్త బాధ్యతలను చేపడతారు. పారిశ్రామికవేత్తలకు ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. ఇక విద్యార్థులకు మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి కుటుంబ సభ్యుల నుండి సహకారం అనేది లభిస్తుంది. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. మీనరాశి వారు ఈరోజు సన్నిహితులతో గృహంన ఉత్సాహవంతంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలన్నింటిలో కూడా ఆకస్మిక విజయం అనేది సాధిస్తారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు మీనరాశి వారికి ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ఆలోచనలు ఆచరణలో పెట్టి లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన అవకాశాలను అందుకుంటారు. ఇక ఈరోజు మీనరాశి వారికి ఆర్థికంగా లాభాలనేవి కనబడుతున్నవి. ఇక రుణాలను తీర్చగలుగుతారు మరియు రావాల్సిన బాకీలను వసూలు చేసుకోగలుగుతారు. ఇక మీనరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. బంధుమిత్రుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక విదేశీయానం చేసే యోగమైతే మీనరాశి వారికి కనబడుతుంది. ఇక నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు మంచి శుభయోగాలను పొందుతారు. ఇక ఈరోజు మీనరాశి వారు స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ప్రశాంతమైన జీవనం అనేది లభిస్తుంది. మీ ఆలోచనలపై బంధువుల నుండి సానుకూలమైన వైఖరి అనేది వస్తుంది. ఇక నూతన వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక ప్రగతి సాధించి అప్పులను తీరుస్తారు. ఇక కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా సాగుతాయి.
పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక కళాకారులకు, క్రీడాకారులకు స్వదేశంలో, విదేశాలలో మంచి అవకాశాలు అనేవి లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు దంపతుల మధ్య సఖ్యత అనేది ఏర్పడుతుంది. ప్రేమికులు ఒకటే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. పారిశ్రామిక వర్గాల వారికి విదేశీయానం చేసే యోగం అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో అంచనాలను నిజం చేసుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్న క్లిష్ట సమస్యలను తీర్చుకోగలుగుతారు. అలాగే రాజకీయవేత్తలకు చిత్ర పరిశ్రమ వారి యొక్క కృషి అనేది ఫలిస్తుంది. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి కుటుంబంలో గౌరవ మర్యాదలకు లోటు అనేది ఉండదు. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు ఎరుపు మరియు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీనరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.